నా పేరు మారుతి ప్రసాద్ అండి. నమస్తే. సో మాది అనంతపురం జిల్లా బొమ్మలాడ మండలము ఉద్యాల గ్రామము ఆంధ్రప్రదేశ్ అండి. సో ఈ అల్లనేరేడు పళ్ళ ద్వారా కొన్ని ప్రోడక్ట్స్ చేశాను నేను. సో ఇది జ్యూస్ అండి, గింజ లేకుండా గుజ్జు ద్వారా తీసిన జ్యూస్. ఇది గింజ గుజ్జుతో కలిపి గ్రైండ్ చేసి తీసిన జ్యూస్ అండి. ఇది ఒగరుగా ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 30 నుంచి 50 ml గ్లాస్లో వేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తీసుకోవాలి. వాటర్ డైల్యూట్ చేసుకొని. సో ఇది తాగిన తర్వాత 1 hour మీరు కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్ ఏం చేయకూడదు. సో ఇది వచ్చేసి ఒకరు ఆ బాటిల్ 100 ml తీసుకుని మిగిలిపోయింది మాత్రం ఫ్రిడ్జ్ లో కంపల్సరీ పెట్టాలి. మిగిలిన రోజుల్లో ఇది బయట పెట్టచ్చు. దీని సెల్ఫ్ లైఫ్ వచ్చి 12 నెలలు దాదాపుగా ఉంటుంది. మీరు మంచి కూల్ ప్లేస్ లో పెట్టాలి, లేదంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది. ఇది విత్తనాలండి ఇవి. దీని నుంచి ఇట్లా నలిపితే పొలుకులు వస్తాయి. దీన్ని పౌడర్ చేయాలి, ఇంకొక నెల పడుతుంది. అక్టోబర్ 1st week లో ఇవ్వగలను ఈ పౌడర్ మీకు. సో ఇది కేజీ వచ్చి 300 పడుతుందండి. ఇది ఎర్లీ మార్నింగ్ 1 స్పూన్ బిలో గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగొచ్చు, లేదంటే టీ లాగా ఫిల్టర్ చేసుకుని మరగబెట్టి ఫిల్టర్ చేసుకుని తాగొచ్చు మీరు. దాంట్లో కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకుని రెడ్ టీ లాగా తాగొచ్చు మీరు. ఇది డయాబెటీస్ బాగా కంట్రోల్ చేస్తుందండి. సో మీరు ఇది ఈ బాక్స్ వచ్చేసి 25 బాటిల్స్ ఉంటాయి. ఇది 3000 పడుతుందండి. 200 ml ఇది విత్ ట్రాన్స్పోర్ట్. ఇది చిన్న బాక్స్ అండి, 12 వస్తుంది. 200 ml 12, 1600 విత్ ట్రాన్స్పోర్ట్. ఈ రెండు సేమ్ బాటిల్స్ కాబట్టి మీకు మిక్సింగ్ చేసి పంపిస్తారు. మీరు ఎన్ని కొడితే అన్ని, ఇవి కానీ సీడ్ కానీ వితౌట్ సీడ్ కానీ. సో అంతేనండి, ఇంకేమో ఇది లేదు. ఎనీ డౌట్స్ ఉంటే ఇంకోటి